తోడు వధూవరుల వివాహ పరిచయ వేదికలో మాకు వచ్చిన 30 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్కుల వివాహ సమాచారం వివాహ ఛానల్లో ప్రసారం చేయటం జరుగుతోంది. మీకు నచ్చిన అబ్బాయి వివాహ సమాచారం గ్రహించి మాకు తెలియజేసినచో మేం నేరుగా అబ్బాయి అమ్మాయిలను ఇరువురిని ఆఫీసుకు రప్పించి వివాహ సంబంధం కుదురుస్తాం. వివాహ ఛానల్ నియమ నిబంధనలు వర్తిస్తాయి. ఇట్లు ఆర్కే శ్రీనివాస్. ఈ వీడియోలో కనిపిస్తున్న అబ్బాయి తోడు పరిచయ వేదికకి సంబంధించిన వీడియో ఇది. వెబ్సైట్లో వివాహ ఛానల్ వి నంబర్ 722గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరూ వీరి యొక్క వివాహ సమాచారాన్ని వెబ్సైట్లోనే చూడొచ్చు. వీరి కులం పద్మశాలి కులం. వివాహ స్థితి వీరు విడోవారు. భార్య చనిపోయారు కాబట్టి వీరు విడోవారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. అమ్మాయికైతే వివాహం అయింది. అబ్బాయి చదువుతూ ఉద్యోగం అయితే చేస్తున్నారు. ఈ వరుడు పేరు పల్లటి రవి. వీరు 7 సెప్టెంబర్ 1982 సంవత్సరంలో వికారాబాదు జిల్లాలో వీరు జన్మించారు. వీరికి సమయం అయితే తెలియదు. నక్షత్రం స్వాతి నక్షత్రం, తులారాశికి చెందినవారు. వీరి గోత్రం భావన ఋషి గోత్రం. శరీర రంగు చామనచాయిగా ఉంటారు. హైట్ 5'4". వీరు 10th క్లాస్ వరకు చదువుకున్నారు. ఉద్యోగం చీరల వ్యాపారంతో పాటుగా ఉల్లి, అల్లం, వెల్లుల్లి ఈ వ్యాపారాన్ని వీరు సొంతంగా చేస్తున్నారు. వీరి సంపాదన నెలకు 40,000 రూపాయల శాలరీగా ఉంది. వీరికి ఆస్తిపాస్తులుగా 80 చదరపు గజాల ఖాళీ జాగా అయితే ఉంది. జీవిత భాగస్వామిని వీరు కోరుకునే వివరణలో కుటుంబ స్థితి సాంప్రదాయ గల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కావాలి అని వీరు కోరుతున్నారు. వివాహ స్థితి విషయంలో అవివాహితురాలు, భర్త చనిపోయిన మహిళ, విడాకులు పొందిన వారు, పిల్లలు ఉండకూడదు అని వీరు వారి యొక్క సమాచారంలో తెలిపినారు. చదువు 7 నుంచి 10th క్లాస్ వరకు చదువు ఉంటే సరిపోతుంది. ఇల్లాలుగా ఉండే అమ్మాయి కావాలి అని వీరు కోరుతున్నారు. జీతం ఇంటి ఇల్లాలుగా ఉండేవారికి జీతం ఉండదు కాబట్టి వీరు జీతం యొక్క ప్రస్తావన అయితే తేలేదు. కులం దగ్గరికి వచ్చేటప్పటికి ఎస్సీ మరియు ఎస్టీ మినహాయించి అన్ని కులాల్లో ఉండే ఎవరైనా ఈ అబ్బాయికి సూటబుల్గా ఉండే అమ్మాయిని వీరు కోరుతున్నారు. కోరుకునే ప్రదేశంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ మారుమూల కుగ్రామంలో కానీ, గ్రామంలో కానీ, సిటీలో కానీ, పట్టణం ఎక్కడైనా కానీ తెలుగు మాట్లాడేవారు వీరి ప్రొఫైల్కి కనుక సూటబుల్ అయి నచ్చి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లయితే ఖచ్చితంగా వివాహ ఛానల్ని సంప్రదించండి.